49వ రోజు 3 కిలోమీటర్లు చింతపండు సిట్రా. జూన్ 6 ఈరోజు ప్రత్యేకమైందిరా అంటే ఈరోజు వరల్డ్ ఫీస్ట్ డే. పంటలు, ఆహార నిల్వలు మరియు ప్రజా ఆరోగ్యాన్ని రక్షించడంలో పురుగుల నియంత్రణ ప్రాముఖ్యతను తెలియజేసే రోజు ఈరోజు. ఇప్పుడు పంటలకు అన్నీ మనం రసాయనిక ఎరువులు వాడుతున్నాం, కానీ ఇంతకుముందు అవేంలే. మన పేడనే, ఎద్దుల పేడ, ఆవుల పేడ, తర్వాత గొర్రెల నుంచి వచ్చే పేడ, ఇవి వాడి పంటలు పండించేవాళ్ళు. రాను రాను అన్నీ కెమికల్ అయిపోవడం వల్ల మన ఆయుష్ కూడా 60 సంవత్సరాలు అని చెప్తా ఉన్నారు. సరే, నార్మండీ ల్యాండింగ్స్ అంటే ఇది ఈరోజు వార్షికోత్సవం జరుపుకుంటారంట. 1944వ సంవత్సరం జూన్ 6వ తారీఖున ప్రపంచ యుద్ధంలో మిత్ర దేశాలు సైన్యాలు నార్మండీ తీరంలో దిగి చారిత్రకంగా విజయం సాధించిన రోజు అంట. ప్రత్యేకత ఏంద్రా అంటే రెండో ప్రపంచ యుద్ధంలో దాదాపు 1939, 1945 నుంచి మనం చదువుకుంటాం రెండో ప్రపంచ యుద్ధం అని చెప్పేసి. అయితే మిత్ర దేశాలు అనగా అక్షర రాజ్యాలకు వ్యతిరేకంగా పోరాడిన దేశాలు ఏవేవంటే ప్రధానంగా మిత్ర దేశాలు వచ్చేసి యునైటెడ్ కింగ్డమ్ బ్రిటన్, తర్వాత యునైటెడ్ స్టేట్స్ అమెరికా, తర్వాత సోవియట్ యూనియన్. అప్పటి సోవియట్ యూనియన్ ప్రస్తుతం రష్యా సహా అనేక దేశాలుగా విభజించబడింది. ఫ్రాన్స్ కావచ్చు, చైనా కావచ్చు. వీటితో పాటు మళ్ళీ కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండు, ఇండియా, పోలాండు, బెల్జియం, తర్వాత నెదర్లాండ్స్, ఇంకా అనేక దేశాలు మిత్రపక్షంలో పాల్గొని ఉన్నాయి. అదే సమయంలో ప్రధాన అక్షరాజ్యాలైనటువంటి యాక్సిస్ పవర్స్ జర్మనీ, ఇటలీ, జపాను 1944 జూన్ 6న జరిగిన నార్మండీ ల్యాండింగ్స్ డే కార్యక్రమంలో ఈ దేశాలు సైన్యాలు ఫ్రాన్స్లో దిగడంతో యుద్ధంలో కీలక మలుపు తిరిగిందని చెప్పొచ్చు. అసలు ఎందుకు జరిగిందంటే ఆ సమయంలో వచ్చేసి ఫ్రాన్స్ దేశాన్ని జర్మనీ ఆక్రమించింది. ఫ్రాన్స్ను విముక్తి చేయడానికి మిత్ర దేశాలు సముద్రం ద్వారా భారీగా దాడి చేయబట్టాయి. దాంట్లో పాల్గొన్న దేశాలు ఎవరంటే యునైటెడ్ స్టేట్స్, తర్వాత యునైటెడ్ కింగ్డమ్, కెనడా, ఇతర మిత్ర సైనిక దళాలు కూడా పాల్గొనడం జరిగింది. సుమారు దాదాపు 1,56,000 మంది సైనికులు నార్మండీ తీరంలో దిగడం అయితే జరిగింది. వేలాది నౌకలు, తర్వాత విమానాలు ఈ యుద్ధంలో పాల్గొన్నాయి. జర్మన్ రక్షణ దళాలను ఎదుర్కొని తీర ప్రాంతాలను కూడా ఆ రోజు స్వాధీనం చేసుకున్నాయి. అసలు ఫలితం ఏంద్రా అంటే ఫ్రాన్స్ విముక్తికి మార్గం ఏర్పడింది. జర్మనీపై మిత్ర దేశాలు విజయం సాధించాయి. చివరకు 1945 రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఓడిపోయింది. చరిత్రకారులు డీడేని ప్రపంచ చరిత్రలో అత్యంత కీలకమైన సైనిక ఆపరేషన్లో ఒకటిగా భావిస్తారు మిత్రమా. ఓకే, ధన్యవాదాలు అందరికీ.